ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఒక ధర్మ సందేహం అనుకోండి, ఒకటి అడుగుతాను. ఇది ఎలా తెలుస్తుంది? అసలు మీకు ఇలాంటి డౌట్స్ ఎందుకు వస్తాయని అనకూడదు. మీరు సరే, సమాధానం చెప్పేసేయాలి మాకు. నాకు తెలిస్తే చెప్తాను. మన ఆయుష్ మనకు తెలుస్తుందా, ఎన్ని రోజులు ఉంటాము అని? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఒక 5 నిమిషాల తర్వాత మనం బయటికి వెళ్తాం. బయట ఎలా ఉంటుందో మనకు తెలుస్తుందా? మరుక్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇలాగే ఉంటుంది అనుకుంటాం. ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే మానేయచ్చు. అది ఎలా ఉండాలో దాని దారిని అది ఉంటూ ఉంటుంది అంతే. నువ్వు అనుకోవటం వల్ల, మనం భావించడం వల్ల అది ఆగదు, మారదు, ఉండదు. ఏది ఎలా జరగాలో అలా జరుగుతూ వెళ్తూ ఉంటుంది. సరే, ఇక్కడ ఇంకొక ప్రశ్న. మనకి కొన్ని కళలు వస్తూ ఉంటాయి. ఆ కళల ప్రభావం, నాకు ఈ కళ వచ్చింది, ఇది జరుగుతుందేమో సహజంగా అనుకుంటూ ఉంటాం. ఏదో వస్తువు కింద పడిపోతుంది, కొన్ని పడకూడని వస్తువులు, చేట తిరగబడింది అనుకుందాం, ఏదో చెడుకి సంకేతం, చీపిరి తొక్కాము లేకపోతే చీపిరి పడిపోయి, అట్లా కొన్ని మన అలవాట్లను బట్టి జరిగిన దాన్ని మనం ముందుగానే ఊహిస్తాం, ఏదో చెడు వార్త వినబోతున్నాము అని. అలా ఏదన్నా చెడు జరుగుతుంది అనేది ముందుగా ఆయుష్కు సంబంధించి, ఇలా జరిగింది, ఏదో ప్రమాదం జరగవచ్చేమో అని అనుకోవటానికి అవకాశం ఉందంటారా? అది 1%. 6th సెన్స్, ఏదో జరగబోతోంది అనిపించడం, ఏదైనా జరుగుతుందేమో అని భావించడం, ఒక కళ రావటం, లేదా ఏదైనా చేతిలో వస్తువు పడిపోవటం, అలాంటివి ఏమైనా జరిగాయి అనుకో, అప్పుడు మనం ఒకవేళ ఈ చెడు జరుగుతుందేమో అని ఊహిస్తాం. ఊహ మాత్రమే. ఊహ. అదే ఎట్లా అంటే, ఏదైనా ఒక పెద్ద పాత్ర పడిపోయి పగిలిపోతే, ఏదో ప్రాణాపాయం ఉన్నట్టు, పసుపో కుంకుమో కింద పడిపోతే, మనకి అవన్నీ కూడా ఏంటంటే అలవాటైనవి, అవి తెలుసుకున్నాం మనం. ఇలాంటివి జరిగినప్పుడు ఒక శుభకరమైన వస్తువు కింద పడిపోతే ఒక అశుభం వినవలసి వస్తుంది అన్న మాట మనం వినం. శకునాల అలవాట్లాగా ఇది వింటూ ఉన్నాం. అంచేత మన మనసు దాన్ని ఊహిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఊహించినంత మాత్రాన అది జరిగిపోతుందని అనుకోవడానికి వీలు లేదు. మనకి శంకించి మనసు భయంగా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఏదో వస్తువు కింద పడిపోయింది, ఇవాళే ఒక అశుభం జరగాలి, ఇవాళ జరగదు, మర్చిపోతాం. 20 రోజుల తర్వాత ఒక అశుభ వార్త విన్నాం అనుకో, మనం అవాళ పడిపోయింది కాబట్టి ఇవాళ ఇలా జరిగింది. ఎలాగా? కాకతాళీయం కాదు అది, కానీ కనెక్ట్ చేసుకుంటాం కదా. కనెక్ట్ చేసుకోవడం, పోయిన వారం ఇలా జరిగింది, అందుకే ఇప్పుడు ఈ చెడు సంఘటన జరిగింది అనేది కనెక్ట్ చేసుకుంటాం కదా. అంటే కాదు జయ, నీకు మరణాలు, జర కాదు, జనన మరణాలు అత్యంత సహజమైనవి కాదా? అవునండి. మరణించక తప్పదు కదా. జననము మరణంతో పాటు ప్రమాదాలు, పోట్లాటలు, ఇవన్నీ కూడా సహజమైన సంగతులు కదా. ఏ సహజమైన సంగతి జరిగినా మొన్నటికి అదేదో విషయానికి, దీనికి, బట్టతలకి, మోకాలకి ముడిపెట్టుకోవటం మన మనస్తత్వాలు, మనం అలవాటు చేసేసుకుంటున్నాం దాన్ని. నీకు ఒక చెడు కాల వచ్చిందనో, నువ్వు ఒక చెడు విషయాన్ని చూసావనో, ఇంకొకటి జరుగుతుందని ఊహించనే కూడదు అసలు. ఇప్పుడు ఎవరి ఇంట్లోనో ఒక మరణం, వచ్చే వారం ఒకళ్ళు పోయారు అనుకుందాం, నెక్స్ట్ వీక్ మనకు ఆ వార్త తెలుస్తుంది. దానికి ఇవాళ నీ చేతిలో ఉన్న వస్తువు పడిపోవడానికి, లేదా నీకు కల రావడానికి సంబంధం ఎట్లా ఉంటుంది? మరణం సహజమైంది కదా, సహజంగా జరుగుతాయి జయ. చూడు, కుండలు చేస్తారా, కుండ చేయటానికి ఆవం పెడతారు, కొన్ని మొదట పెడుతూ ఉండగానే పోతాయి. అవును. కొన్ని కొంచెం షేప్ వచ్చాక పోతాయి, కొన్ని పచ్చికుండ పక్కకు పెట్టాక పగిలి ఇలా కూలిపోయిపోతుంది, కొన్ని కాలుస్తూ ఉండగా పోతాయి, కొన్ని కాల్చాక చక్కగా బయటకు వస్తాయి. తర్వాత కొన్ని కుండలు ఏళ్ల తరబడి మన్నుతాయి, కొన్ని కుండలు ఇంటికి తేగానే మన చెయ్యే జారిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. అలాగే మనుషులు కూడా కొన్ని గర్భంలోనే పోతారు కొంతమంది, గర్భస్థ శిశువుగా మరణించే వాళ్ళు కొంతమంది, శిశువుగా రూపొంది ప్రసవించిన తర్వాత పోయేవాళ్ళు కొంతమంది, కొంత వయసు వచ్చాక ఏదైనా పోవటం అనేది ఉంది చూసావా, అది కామన్. అంత సహజమైనది జయ ఇది. దీనికోసం తాపత్రయపడకూడదు. అవునండి. మనం బతికేం, ఉన్నంతలో మన జీవితానికి న్యాయం చేసుకోవాలి. నా ఆయుష్ ఎన్నాళ్ళు అనేది తెలుసుకుంటే, ఎల్లుండి మరణిస్తాము అని తెలిస్తే, ఇవాల్టి రోజు నువ్వు తినగలవా, తాగగలవా, ఊపిరి తీసుకోగలవా, ధైర్యంగా ఉండగలవా? ఏమీ చేయలేవు. అదే నీకు ఆ భవిష్యత్తు పట్ల అసలు నువ్వు ఎల్లుండి పోతావు, ఎప్పుడు పోతావో మనకు తెలియదు అనుకో, హాయిగా ఉంటావు, నీ రోజుని నువ్వు జీవిస్తావు. అవును. ఇది తెలుసుకోవాలన్న ఊహ చేయకూడదు.
ఇదంతా కూడా ఏంటంటే ప్రకృతిలో ఒక భాగాలం. మనం ఏం చేస్తామంటే మనం అటాచ్మెంట్స్ డెవలప్ చేసుకుంటాం, తీగలు అల్లేసుకుంటాం మన జీవితం చుట్టూత. పిచ్చిగూడులాగా ఉంటుంది మన జీవితం. మన తాత, అమ్మమ్మ, నాయనమ్మ, తాతగారు, మన మేనత్తలు, మన బాబాయిలు, మన అమ్మ, మన నాన్న, మన భార్య, మన అత్తవారు, మన పిల్లలు, నా ఉద్యోగం, నా ఇల్లు, నేను కొనుక్కున్న కారు, వీటన్నిటి మీద పాశాలు, బంధం బాగా పెంచుకుంటాం. మరణం అంటే భయపడతాం. అది జరిగి తీరవలసిందే, అందులో అనుమానం ఏం లేదు. ఆ ఒక్క క్షణం అయిపోయాక ఇక నీకు దీంతో సంబంధమే లేదు. మిగిలిన వాళ్ళంతా ఈ వెళ్ళిపోయిన జీవుడి కోసం బాధపడుతూ ఉంటారు. కానీ చూడు, సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఆగుతారా? మామూలుగా పోతుంది, అంతా మామూలుగా పోతుంది. మనని కన్న అమ్మ అయినా అంతే, మన తర్వాత కలిగిన సంతానమైనా అంతే, మనము అంతే. కాకపోతే అందరూ పోతారు, దీని మీద ఆశ ఎందుకు లాంటివి వైరాగ్యపు భావాలతోటి జీవించకూడదు. నీ పని నువ్వు చెయ్యాలి. వైరాగ్యం కాదు నీకు కావాల్సింది. నువ్వు ఒక కుమారుడిగా జన్మించావు ఒక ఇంట్లో, అమ్మకి న్యాయం చేయి, నాన్నకి న్యాయం చేయి, ఓ పెళ్లి చేసుకున్నావు, పెళ్ళానికి న్యాయం చేయి, సంతానాన్ని కన్నావు, వాళ్ళ సంగతి బాగా చూసుకో, వాళ్ళని సెటిల్ చేయి. కొంత మటుకు తాపత్రయపడు, విపరీత తాపత్రయాలు పడకూడదు. ఏం చేసినా నువ్వు కోట్లు సంపాదించినా, కొట్టి సంపాదించినా, న్యాయంగా సంపాదించినా, నీ ప్లేసు నీ పైన ఇక్కడ ఏం రాసుకొచ్చావో అంతే. నీ ఆయుష్ ఎన్నాళ్ళో అన్నాళ్లే. అది నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయటం వల్ల ప్రయోజనం లేదు. ఆ ప్రయత్నంతో ఏమవుతుంది, ఈ రోజు మంది కాకుండా ఈ రోజు జీవించలేకపోతావు. ఒకవేళ నువ్వు తెలుసుకున్నావే అనుకో, తెలీదు నీకు, నువ్వు ఏం చేసినా నీ మరణం ఎప్పుడో నువ్వు తెలుసుకోలేవు. రమగారు, తాళపత్ర గ్రంథాల్లో ఉందని చెప్తూ ఉంటారు కదా, తమిళనాడులో కొన్ని జిల్లాల్లో కూడా ఉందని నేను విన్నాను రమగారు. నాడీ జోస్యం అంటారు. నాడీ జోస్యం అంటారు. ఆ నాడీ జోస్యం ఏంటంటే మన వేలి చేతి ముద్రల ఆధారంగా మన తాలూకు దీన్ని పట్టుకుంటారు. మన వంశవృక్షం మొత్తం తీస్తారట. వంశవృక్షం తీస్తారు, మన తాలూకు చరిత్ర, మనం ఎక్కడ పుట్టామో, ఎలా పుట్టామో అవన్నీ చెప్తారు. నాడీ జ్యోతిష్యంలో ఈ వ్యవహారం చెప్తారు చేయ. కానీ అక్కడ నువ్వు ఇంతకాలం బతుకుతావు అనే వివరం మనకి వాళ్ళు ఇవ్వరు. ఉంటుందని చెప్తారు. మనం ఇప్పుడు అది ఎక్కడంటే తంజావూరు జిల్లాలో వైదీశ్వరన్ కోయిల్ అని ఒక అగస్త్య మహాముని ఆ కోవిల్లో ఉండేవారని చెప్తారు. అక్కడ తపస్సు చేశారు. జ్యోతిష్యానికి ఆద్యుడు అగస్త్యుడే. జ్యోతిష్యంలో ఒక భాగమే ఈ నాడీ జ్యోతిష్యం. అక్కడ నాడీ గ్రంథాల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రతి వాళ్ళు వెళ్ళి ఆ నాడీ జ్యోతిష్యంలో నేను ఎప్పుడు దాకా బతుకుతానో తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? నీ ఆయుష్ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? ఈరోజు జీవించు, నువ్వు మనిషిగా ఉండు. ఈ రోజున తెలుసుకోవటం వల్ల అంటే మనం ఏమనిపిస్తుంది, ఎన్నాళ్ళు బతుకుతాను తెలుసుకుంటే ఆ లోపల చేయవలసిన పనులన్నీ చేసేస్తాము అలా అనిపిస్తుంది. కానీ కరెక్ట్ కాదు. నువ్వు ఎప్పుడు దాకా ఉంటావో తెలిస్తే కనుక నీ బతుకంతా రోజులు లెక్క పెట్టుకోవటంలోనే సరిపోతుంది. అవును. ఇప్పుడు పేషెంట్స్ ఉంటారు, వారికి తెలిసిపోతుంది, డాక్టర్సే ముందే చెప్పాల్సిన పరిస్థితి అంటారు. 3 నెలలు 6 నెలలు అని మాట సభావతికి చెప్తారు. మాట సబబుకి చెప్పేదే 3 monthsలోనే ముందే పోవచ్చు, లేదా తర్వాత ఇంకో 6 నెలలు ఉండొచ్చు. చాలా కాలం క్రితం మా ఎదురుగుండా సుందరి అంటేనే ఒక ఆవిడ ఉండేవారు. ఇది నేను 94 ఆ ప్రాంతాల్లో చెప్తాను. ఆవిడ పేరు కూడా అంత బాగా గుర్తుంది. చాలా ఇంప్రెసివ్ మనస్తత్వం, పద్ధతి ఉన్న ఆవిడ. చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. కొన్ని ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను నేను. ఆవిడకి మేము ఆ ఇంట్లో చేరినట్టుకే క్యాన్సర్కి వైద్యం ఆవిడ CGHS నుంచి మందులు తెచ్చుకుని వేసుకునేవారు. నాకు ఎక్కువ టైం లేదురమ్మా అనేవారు. నా పెళ్ళైన సంవత్సరంలో నేను కలిసిన ఆవిడ అప్పటికి 2-3 ఏళ్ళుగా క్యాన్సర్ ఉంటే 1-2-3 years ఉంటారనుకుంటే ఆవిడ దాదాపుగా తర్వాత 8-9 సంవత్సరాలు హెల్దీగానే ఉన్నారు. తిరుగుతూనే ఉండేవారు. మా వారి దగ్గర కూడా మందు వేసుకునేవారు. మా ఇంటికి ఎప్పుడు వచ్చేవారు. 2 మనవలు పుట్టారు. 2వ వాడు నేను అక్కడ ఉండగానే పుట్టాడు. ఇంకెక్కువ టైం లేదని మాత్రం చెప్పేవారు. మందులు వాడుతున్నాను, నాకు ఎక్కువ. వాళ్ళ అమ్మగారు కూడా ఉండేవారు. అప్పుడు నాకు తెలిసే పోయారు సుందరి ఆంటీ. ఆవిడకి 1-2 ఏళ్ళు ఆవిడకి ఇచ్చిన టైం. 8 సంవత్సరాలు ఎలా బతికారు ఇక్కడ రాసింది. కాబట్టి దాని రకంగా వెళ్ళాలి. ఆవిడేం అధైర్యపడలేదు. హాయిగా పని చేసుకునేవారు, హాయిగా తిరిగేవారు, బజార్ వెళ్ళేవారు, శుభ్రంగా నడిచేవారు, చక్కగా కొనుక్కొచ్చేవారు, చాలా బాగుండేవారు. ఇప్పుడు అనారోగ్యం, ఎక్కువ రోజులు బతకమంటే వాడికి ఎంతసేపు ఆ రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటే ఎట్లా? హాయిగా ధైర్యంగా సంతోషంగా భగవంతుడు ఇచ్చిన నాళ్ళు ఉంటాను అని అనుకోవాలి, హాయిగా ఉంటారు. మానవ జన్మ అతి దుర్లభమైనది. చాలా జీవరాశులుగా ఉంటే మనం ఒక్కళ్ళమే మనిషిగా పుట్టాం. నిన్ను ఎందుకు భగవంతుడు పుట్టించాడో ఆ పని చెయ్యి. కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని. ఎప్పటికీ నీకు ఫలితాల మీద అధికారం లేదు, కేవలం కర్మల మీదే నీ అధికారం. నువ్వు సరిగ్గా చెయ్యి, చేసేది నువ్వు ఎందుకు వచ్చావో అందుకు చెయ్యి, ఆ పని చెయ్యి.
మరణానంతరం ఇది ఆయుష్ తీరిపోయాక నీకు ఇక్కడున్న ఏ వస్తువు మీద అధికారం లేదు, ఏమీ లేదు. నువ్వు ఒక్కటి వెనకాల తీసుకెళ్ళవు. ఏమైనా నువ్వు తీసుకెళ్లేది ఏది ఉంటే నీ తాలూకు ప్రజ్ఞా పాఠవాలు, అత్యద్భుతమైన ప్రజ్ఞ, మామూలుది కాదు. ఏదో మాట్లాడదాం, స్నానం చేస్తాం, అన్నం తింటాం, పడుకుంటాం, అన్నం వండుకుంటాం కాదు. మహాద్భుతమైన ప్రజ్ఞ లవలేశం ఉంటే అదొక్క చుక్క ఒకటి. రెండోది, నువ్వు చేసిన అప్పులు బాకీలు, నువ్వు ఎవరెవరి రుణాన చేసావో అవి, నువ్వు చేసిన పాపాలు అవి నీ వెనకాల వస్తాయి. నువ్వు చేసినవి ఏవీ రావు. నీ పిల్లలు రారు, పెళ్ళాం రాదు, ఇల్లు రాదు, వాకిలు రాదు, నువ్వు ముచ్చటపడి కొనుక్కున్న 30 లక్షల రూపాయల కారు రాదు, బంగారం ఇక్కడి నుంచి ఇక్కడికి దిగేసుకున్నావు బతికుండగా ఒక ముఖ రాదు, ఏది ఉండదు. ఎందుకు ఈ తాపత్రయం? ఈ తాపత్రయపడద్దు. ఎందుకు జన్మించామో ఆ పని చేయాలి. ఆయుష్ ఇప్పటిదాకా ఉంది అని తెలిస్తే ఈ రోజులు లెక్క పెట్టుకుంటూ నువ్వు చేయవలసింది చేయవు. లెక్క వద్దు, దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరమే నీకు లేదు. ఉన్ననాళ్ళు హాయిగా, ధైర్యంగా, సాహసోపేతంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సహాయకారిగా ప్రజలకు సహాయపడు. మానవ సేవే మాధవ సేవ. మహాద్భుతమైన మహావాక్యాలు ఉన్నాయి. వాటిని స్మరించి కనీసం అందులో కొంత భాగాన్నైనా ఆచరించు. మనిషిగా పుట్టినందుకు మనిషిగా జీవించడానికి ప్రయత్నం చేయండి. అది మనం చేయవలసింది. అసలు ఈ ప్రశ్నే వద్దండి. ప్రశ్న వద్దు. నా ఆయుష్ ఎంతకాలం అన్న ఆలోచన అస్సలు అక్కర్లేదు. ఇవాళే పోతాం అనుకుంటా, చచ్చిపోతామేమో అనిపిస్తుంది ఒక దశలో. తర్వాత సంవత్సరాల తరబడి బతుకుంటాం. నేను రాజం చేస్తాను, 90 ఏళ్ళ దాకా ఉంటాను, నా మునిమన వాళ్ళు చూస్తాను అనుకున్న వాళ్ళు తెల్లారేపాటికి పరలోకం ప్రవేశంలో ఉంటారు. వాళ్ళు చెప్పలేకపోతాం. కాదు రమ్మ గారు, ఇప్పుడు ఇక్కడ ఫస్టే మీరు అన్నారు మరుక్షణం మనదా చెప్పండి. మంది కాదు, నువ్వు ఉన్న క్షణమే నీది. అంతే. దీన్ని నీదిగా చేసుకో. నీదైన ముద్ర వెయ్యి నీ జీవితంలో. నీ ప్రపంచంలో నీ ముద్ర ఉంచుకో. సరిగ్గా చెయ్యి. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఈ లోకంలో ఉండాలంటే నువ్వు చేసే సహాయం, నువ్వు చేసే మంచి పని, నువ్వు ఎంత మటుకు ప్రపంచానికి ఉపయోగపడ్డావో అది ఉంటుంది ఇక్కడ. దాన్ని ఉంచు. దానికోసం ట్రై చెయ్యి. ఈ ఆయుష్ ఎప్పుడు అక్కడ నాడికి వెళ్దామా, అక్కడికి వెళ్దామా, అదే వెళ్దామా, ఈ గోల ఎందుకు? ఈ గోల ఇందులో పడద్దు. ఎవరైనా సరే పడకూడదు. సరి అయిన పని చేసి జీవితాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్ళాలి. ఏ జాతిలో ఏ ఇంట్లో పుట్టినవాడు ఆ ఇంటికి తగిన కార్యక్రమం, ఆ ఇంటికి తగిన విధానం, వాళ్ళు ఏ విధానంలో ప్రవర్తిస్తారో ఆ ముందున్న వాళ్ళు ఆ విధానంలో ప్రవర్తించి మీ గృహాన్ని, మీ ఇంటి పద్ధతుల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఏ దేశంలో పుడతామో ఆ దేశ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళి దాన్ని రక్షించే ప్రయత్నం చేయండి. ఇక్కడ పుట్టినందుకు మనం దాని రుణం తీర్చుకోవాలి. ఆ ప్రయత్నం చేస్తే చాలు. అప్పుడు మీకు ఎంత తక్కువ ఉన్నా ఆయుష్ ఎక్కువ ఉన్నట్టే లెక్క. బాగా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే జయ.